అన్ని రోజులు ఒకెత్తైతే వీకెండ్ మరోకెత్తనే చెప్పాలి. ఎందుకంటే వీకెండ్ నా హోస్ట్ నాగార్జున గారు వచ్చి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఎడాపెడా ఇచ్చుకుంటారు కాబట్టి ఇక ఈ తరహాలోనే వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ముందుగా రీతు దగ్గరకు వచ్చి ఆగారు. అమ్మ రీతు, నువ్వు సంచాలకగా కరెక్ట్ గా చేసావని అనుకుంటున్నావా అనేసరికి నేను కరెక్ట్ గానే చేశాను సార్ అని అంది. సరే నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తాను అంటూ రీతు యొక్క ఏదైతే సంచాలకగా అన్ఫైర్ చేసిందో ఆ వీడియో వేసి మరి రీతుకి ఇచ్చుకున్నారు. అయినా నాకు అర్థం కాలేదు, నువ్వు భరణిని ఎందుకు ఎలిమినేషన్ చేసావు, అసలు రూల్ అంటే ఏంటి, బిగ్ బాస్ స్టార్ట్ బజర్ నుండి ఎండ్ బజర్ వరకు ఆ టాస్క్ ని కంప్లీట్ చేయమన్నారు, అంతేగాని నిన్ను మధ్యలో అవుట్ చేయమని చెప్పలేదు కదా, నీ తొక్కరో రూల్స్ ఇక్కడ పెట్టమాకు అంటూ రీతుకి చాలా గట్టిగా ఇచ్చుకున్నారు. అంతేకాదు రీతు నీ ఆటను వాడట్లేదు సహా పక్కనోళ్ళ ఆట కూడా చెడదొబ్బుతున్నావంటూ సంచాలకగా నువ్వు అన్ఫైర్ అంటూ గట్టిగా ఇచ్చుకున్నారు రీతుకి. దీంతో రీతు ఏడుపు ముఖం పెట్టేసి సారీ సార్ నేను బాగానే ఆడాను అంటే నువ్వు ఆడేవని నువ్వు అనుకుంటే సరిపోదమ్మా, నీ వల్ల భరణికి ఈరోజు అన్యాయం జరిగింది, లేకపోతే తను హ్యాపీగా ఈ వారం కెప్టెన్ అయ్యేవాడు. అయినా సంచాలక ఏంటి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని, ఏదేమైనా సరే నీ అంత వరస్ట్ సంచాలక ఎవరు లేరు అంటూ రీతుకి ఎడాపెడా ఇచ్చుకున్నారు నాగార్జున. మరి మొత్తానికి రీతుకి గట్టిగా ఇచ్చుకున్న దానిపై మీరేమంటారు, కరెక్ట్ గానే మాట్లాడారా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.